హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవిరి కుడుములు చిక్కుడుకాయతో. సో ఇది ఎక్కువ వరకు తెలంగాణ డిష్. బేసిక్గా తెలంగాణలో కూడా చాలామందికి తెలియదు, బట్ ఇట్స్ సో సింపుల్ అండ్ క్విక్ అండ్ హెల్దీ రెసిపీ. సో మీకు చాలా నచ్చుతుంది. ఎవరికన్నా ఐడియా ఉండుంటే కామెంట్స్లో పెట్టండి దట్ యూ ట్రైడ్ దిస్ ఆర్ ఇంట్లో చేసుకున్నాము అని కామెంట్స్లో పెడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్. ఒక 3 cups ఆఫ్ రైస్ చేస్తున్నా నేను. సో రైస్ తీసేసుకొని నార్మల్ రా రైస్ తీసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే, రవ్వలాగా పట్టేసుకోండి. సో రైస్ కప్పుతో 3 cups మెజర్మెంట్. ఓకే, 3 cupsకి మనకి ఆల్మోస్ట్ ఒక 20 కుడుములు అవుతాయి. చిక్కుడుకాయ పొట్టు, చిక్కుడుకాయ గింజలు నాకు ఇక్కడ నేను ఈసారి ఫ్రోజన్ ప్యాకెట్సే తెచ్చుకున్నాను. యుఎస్లో ఫ్రెష్ది అంత బాగేముండదు. సో ఇది వచ్చేసి ఉల్లాకు, పచ్చిమిరం పేస్ట్. సో చాలా సింపుల్ అండి. ఒక 5 ingredients: రవ్వ, చిక్కుడు గింజలు, చిక్కుడుకాయ పొట్టు, ఉల్లాకు, మన కారం. సో ఇన్స్టెంట్ పాట్లో చిక్కుడుకాయ గింజలు ఫస్ట్ ఓపెన్ చేసి వేసేసుకుందాం. ఇండియాలో ఆ లగ్జరీ వేరు, ఎందుకంటే ఇప్పుడు చిక్కుడుకాయ సీజన్ కూడా. చాలా ఫ్రెష్ చిక్కుడుకాయ వస్తుంది. మా అమ్మనైతే ఈసారి ఇంటి వెనకాల చాలా చిక్కుడుకాయ చెట్లు వేసిందట. అసలు విపరీతమైన పూత, చాలా చిక్కుడుకాయలు కాస్తాయి. సో నేను ఈసారి మాత్రము ఫ్రీజ్ కూడా చేసేస్తాను, సో దట్ నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కుడుములు చేసుకోవచ్చు అని అన్నది మొన్న. సో నేను చిక్కుడు గింజలు సపరేట్ ప్యాకెట్, చిక్కుడుకాయ పొట్టు అందులో కూడా కొన్ని గింజలు ఉంటాయి బట్ సరిపోవండి. సో ఎక్స్ట్రా గింజల ప్యాకెట్ వేసి మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని బాయిల్ చేసుకుందాము. సో ఇది ఫ్రెష్గా కడిగి తీసుకొచ్చి పెట్టాను. సో ఇందులో ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 2 spoons వేసేసుకోండి ఫస్ట్. తర్వాత టేస్ట్ చూసాక ఇంకా పడితే యాడ్ చేసుకుందాము. సో నేను చిల్లీ పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే సాల్ట్ వేసి గ్రైండ్ చేయొచ్చు, బట్ నాకు తెలియదు అంత మెజర్మెంట్ అనేసి సపరేట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పటికైతే ఒక 1 spoon యాడ్ చేసి బాయిల్ చేసుకుందాము. తర్వాత టేస్ట్ చూసాక వేసుకోవచ్చు. వైట్ సాల్ట్ కూడా ఒక చిన్న స్పూను, పింక్ సాల్ట్ ఒక స్పూను. అండ్ నౌ ద ఇంపార్టెంట్ అంటే ఈ ఇంగ్రీడియంట్ మాత్రం కంపల్సరీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. ఉల్లాకు లేకుండా కుడుములు చేసుకోలేము. అంటే నాకు తెలిసినంత వరకు అయితే అమ్మ ఎప్పుడు ఉల్లాకు వేసే చేసింది. ఇంక ఇట్స్ అప్ టు యూ, ఉండకపోతే ట్రై చేయండి, బట్ ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మంచిగా ఎక్కువనే వేసేసుకోండి. అన్నీ ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసేసుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రవ్వ నైట్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే పొద్దున, మాకైతే ఇక్కడ టకటక చిక్కుడుకాయ ఫ్రోజన్ ప్యాకెట్స్ విప్పి బాయిల్ చేస్తున్నా. కానీ ఇండియాలో నాకు గుర్తున్నంత వరకు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ కప్ వేసాను, బట్ ½ cup సరిపోతుంది రైస్ కప్పుతో. చాలా నీళ్ళు ఊరుతుంది అనమాట. సో ఇన్స్టెంట్ పాట్లో ఒక 6 minutesకి సెట్ చేసి బాయిల్ చేస్తున్నా. ఆ లోపల ఇంకా ఇడ్లీలు చేసినట్టే కాబట్టి ఇడ్లీ ప్లేట్స్ మామూలుగా ఆయిల్ యాడ్ చేసి రెడీ పెట్టేసుకుంటే మనం అది బాయిల్ అవ్వగానే కుడుములు చేసుకోవడం స్టార్ట్ చేద్దాము. సో ఇండియాలో నాకు గుర్తున్నంత వరకు మంచిగా ఫ్రెష్ చిక్కుడుకాయ నెక్స్ట్ డే చేసుకుందాము అనుకుంటే ఆ బిఫోర్ డే మంచిగా టీవీ దగ్గర ఏదో మూవీయో సీరియల్లో పెట్టుకొని చిక్కుడుకాయ చుంచుకుంటూ కూర్చునేదమ్మా. దెన్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్న తెవగానే స్టార్ట్ చేసేసేది బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్గా దోస్ ఆర్ లైక్ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ హెల్దీ కూడా. ఇది స్టీమ్ చేస్తాం కదా, పెద్దగా మనకి ఫ్రై చేయడము, ఆ చిక్కుడుకాయ ఫ్లేవర్ కూడా యాజ్ ఈజ్ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిన చిక్కుడుకాయ. అండ్ అన్నీ చూస్తే వాటర్ కొంచెం ఎక్కువ ఉండే, యాక్చువల్గా ½ cup వేసుకోండి. నేను ఇవి కొన్ని స్ట్రెయిన్ చేసి పక్కకు పెడతాను వాటర్, సో దట్ తర్వాత ఇంకా అవసరం పడితే యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఈజ్ ½ cup వేసుకోండి, ఎందుకంటే స్ట్రెయిన్ చేసినప్పుడు వాటర్ పట్టకపోతే ఆ వాటర్లో కొంచెము కారము అది కూడా వెళ్ళిపోతుంది కదా. సో పక్కకు పెట్టాను, బట్ పట్టలేదు, వేసుకోవాల్సిన అవసరం పడలేదు. సో ఇప్పుడు వచ్చేసి బియ్యం రవ్వ గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసి ఫస్ట్ స్పూన్తో జాగ్రత్తగా కలుపుకోండి, చేయి పెట్టకండి, వేడిగా ఉంటుంది. సో వేడి మీదనే ఒకసారి కలుపుకుంటే ఒకసారి ఉడికి పట్టినట్టు అవుతుంది అన్నమాట. వేడి వాటర్ ఉంటుంది కదా, తర్వాత కొంచెం చల్లారాక చేయితో కలుపుకోవచ్చు. అండ్
తర్వాత ఎట్లాగో స్టీమ్ చేస్తాము, బట్ వేడి వాటర్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. సో బాగా మిక్స్ చేసేసుకొని దెన్ ఐ విల్ షో కుడుములు ఎలా చేసుకోవడము. ఇదైతే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ డిషెస్ అండి. నేను ఇక్కడికి వచ్చాక నా ఫ్రెండ్స్లో చాలామందికి ఇంట్రడ్యూస్ చేశాను, చాలా బాగుంటుంది అని. కొందరికి నచ్చింది, కొందరికి ఓకే అన్నారు. బట్ తెలంగాణలో మాత్రము చాలామందికి నచ్చుతుంది. అండ్ చిక్కుడుకాయ మాత్రం ఇప్పుడు సీజన్ కాబట్టి దొరికినప్పుడు మంచిగా ఫ్రెష్గా చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మంచిగా ఫ్రీజ్ కూడా చేసి పెట్టుకుంటే తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా చేయితో కలిపేస్తున్నాను, మంచిగా గట్టిగా ఇలా పిసికి కలిపేస్తున్నాను. ఎందుకంటే జ్యూసెస్ మన ఉల్లాకులో ఉన్నది ప్లస్ చిక్కుడుకాయ జ్యూసెస్ అంతా పడితే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూసేసి ఇంకేదన్నా పడితే యాడ్ చేసుకోండి. సో ఇలా ఇడ్లీ ప్లేట్లలో కుడుములు చేసి పెట్టుకుందాము. ఏం లేదండి, కుడుములు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు చాలా వరకు కుడుములు అంటే వినాయక చవితికి చేసే కుడుములే ఐడియా వస్తుంది. అదేమో జస్ట్ బియ్యం పిండిని కలిపేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసి స్టీమ్ చేసుకుంటాం కదా. ఇదేమో ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని అంతే సింపుల్ బాల్ లాగా చేసుకొని ఒక చిన్న ట్యాప్ ఇలా ప్రెస్ చేసుకొని ఫ్లాట్ చేసుకున్నట్టు చేసేసుకొని అందులో పెట్టేసుకోవడమే. అండ్ మొన్న సమ్మర్లో అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఒక 10 times అన్నా చేసి ఉంటుంది కుడుములు. ఎందుకంటే మేదాకి చాలా ఇష్టం ఇది. సో ఎప్పుడూ ఒక స్టాక్ ఉంచేదాన్ని, ఫ్రోజన్ చిక్కుడు గింజలు, చిక్కుడుకాయ. ఒక ఉల్లాకు దొరకనప్పుడే కొంచెము గ్యాప్ ఇచ్చేవాళ్ళము, ఉల్లాకు స్టాక్ ఉంటేనైతే ఎప్పుడు చేసుకునే వాళ్ళం. సో ఇలా అన్ని ప్లేట్స్లో పెట్టేసుకోవడమే ఇంకా. సో నేను అబౌట్ 3 plates ఒక 16 కుడుములు చేస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ స్టీమ్ కూడా హెల్దీ కూడా, మంచిగా చిక్కుడుకాయ, ఉల్లాకు. అండ్ ఒక్క రైస్ వచ్చేసరికి నేను వైట్ రైసే యూజ్ చేశాను. ఎప్పుడు వేరే బ్రౌన్ రైస్ వాటితో ట్రై చేయలేదు. కానీ నా కజిన్ మాత్రము జొన్న పిండితో ట్రై చేశాను, బాగానే ఉండే అనింది. ఒకసారి నేను ఫస్ట్ ట్రై చేస్తాను, బాగుంటే మీకు ఇంట్రెస్టెడ్ అంటే నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో జొన్న పిండితో యూజువల్గా ఈ చిక్కుడుకాయలు యాజ్ యూజువల్ ప్రాసెస్ ఫాలో అయ్యి జొన్న పిండి కలుపుకొని కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఐ డోంట్ నో అబౌట్ రాగి, బట్ రాగి ఆల్సో ఏ గుడ్ ఆప్షన్, రాగి పిండి కూడా. సో ఇలా 4 ప్లేట్లు 3 ప్లేట్లలో రెడీ చేసేసాను, 4 కుడుములు. అండ్ ఇలా ఒక రౌండ్గా మాత్రం అమ్మ దగ్గర నుండే పిక్ చేసుకున్నాను. అమ్మ చేస్తుంది అనమాట ఇలా లాస్ట్కి మిగిలిపోయిన వాటితో. సో నౌ లెట్స్ స్టీమ్ ఇట్ యాజ్ యూజువల్ ఇడ్లీలు చేసే ప్రాసెస్. సింపుల్ వాటర్ వేసేసుకొని అన్నీ స్టాకప్ చేసేసి ఒక 20 minutes కుక్ చేసుకుంటే కుడుములు ఆర్ రెడీ. అండ్ హౌ వి ఈట్ దీస్ ఈజ్ ఆయిల్తో సర్వ్ చేసుకుంటారు. మంచి కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ ఉన్నా ఆర్ ఆలివ్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇండియాలోనైతే ఎక్కువ వరకు పల్లి నూనె వేసుకొని తినేవాళ్ళము, ఒక స్పూన్ వేసుకొని. బట్ అది మా అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ వరకు నూనెతో సర్వ్ చేసుకునే వాళ్ళము. బట్ నేను ఇక్కడికి మా అత్తగారి ఇంటికి వచ్చాక వాళ్ళు వెల్లుల్లి కారంతో కూడా తింటారనమాట. సో అది మేదాకి వెల్లుల్లి కారము అలవాటైంది, ఆయిల్తో తినడం కూడా అలవాటైంది. ఆయిల్ అంటే చాలా వేసుకొని అవసరం లేదండి, బట్ లంచ్ లాగా డిన్నర్ లాగా వెరీ లైట్ ఉంటుంది మన పొట్ట మీద అండ్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో వేడిగా ఉన్నాయి అయినా తీస్తున్నాను. అండ్ లుక్ ఎట్ దాట్ హౌ యమ్మీ ఇట్ లుక్స్. చాలా బాగుంటాయి, ఈజీగా అయిపోతాయి. మనకి ఇంకా మంచి రిచ్ ఇన్ ఫైబర్. చిక్కుడుకాయ గింజల టేస్ట్ అయితే సూపర్ పట్టేస్తుందండి వాటికి. ఫ్రెష్ చిక్కుడుకాయ కదా, ఇప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. సో ఇది వెల్లుల్లి కారం చేశాను అండ్ ఆయిల్తో సర్వ్ చేసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and please don't forget to subscribe to my channel and stay connected for further healthy recipes and healthy tips on holistic lifestyle. So okay, try చేస్తున్నాను. సో ఇట్ లుక్స్ సో యమ్మీ. అండ్ కొంచెమే ఆయిల్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఇంత స్టీమ్ బట్టి ఆవిరి కుడుములు అనేసి ఆయిల్ చాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సేమ్ ఇడ్లీ ప్లేట్లకి మాత్రం కొంచెం గ్రీస్ చేసుకుంటే అతుక్కోవు. వెల్లుల్లి కారం కూడా సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనకి కుడుములలో కూడా సాల్ట్ ఉంటుంది కదా. వెల్లుల్లి కారం ఈజ్ ఫైన్. లైక్ ఎక్కువ ఇదే
ప్లెయిన్గానే తినేయచ్చు. సో see you in next video. Try this and let me know in the comment section how they came out, and did you like it or not? Do you already know this recipe? Let me know. Thank you for watching. See you in next video. Until then, take care, be happy, eat healthy. See you again. Bye.